శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. కాలం ఎవరి కోసము ఆగదు, రికార్డులు ఎవరికీ శాశ్వతం కావు. కానీ ఆ కాలమే ఆగి రికార్డులే తల వంచి సలాం కొట్టే ఒకే ఒక్క చారిత్రాత్మక క్షణం నేడు సాక్షాత్కరించింది. జూన్ 10, 2026 ఈ రోజుతో భారత ప్రజాస్వామ్య మహాచరిత్రలో గత 7 దశాబ్దాలుగా చెక్కు చెదరకుండా ఉన్న అతిపెద్ద సామ్రాజ్య రికార్డు బద్దలైపోయింది. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న 4398 రోజుల సుదీర్ఘ నిరంతర పాలనా రికార్డును బద్దలు కొడుతూ భారతదేశ రాజకీయ చరిత్రలోనే అత్యధిక కాలం సేవలందించిన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఏకైక ప్రధానమంత్రిగా నవభారత రికార్డుల కోటను నిర్మించారు నరేంద్ర మోదీ. ఒకే ఒక్కడు అజేయుడుగా నవభారత విశ్వ విజేతగా నిలిచాడు. అతడే నరేంద్ర మోదీ. గుజరాత్లోని వద్నగర్ రైల్వే స్టేషన్లో సామాన్య బాలుడిగా ఛాయ్ అమ్మిన అడుగులు నేడు ఢిల్లీ పీఠాన్ని కంపింపజేస్తున్నాయి. సరిగ్గా 2014 మే 26వ తేదీ సాయంత్రం రాష్ట్రపతి భవన్ ప్రసంగంలో దేశ 14వ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన ఆ చారిత్రాత్మక క్షణమే నవభారత శకానికి నాంది పలికింది. నాటి నుండి నేటి వరకు సరిగ్గా 4399 రోజుల పాటు అఖండ భారతావనిని నిరంతరాయంగా పరిపాలిస్తున్నారు. దేశంలో మొదటి సాధారణ ఎన్నికలు జరిగినప్పటి నుండి ఈ సుదీర్ఘ కాలంలో జనక్షేత్రంలో ఓటమి ఎరగని సింహమై 2014, 2019, 2024 ఎన్నికల్లో విపక్షాల వ్యూహాలను చిత్తు చేస్తూ వరుసగా 3 సార్లు ప్రభంజనం సృష్టించిన ఏకైక నాన్ కాంగ్రెస్ లీడర్గా చరిత్రను తన వైపుకు తిప్పుకున్నారు నరేంద్ర మోదీ. దశాబ్దాల కాంగ్రెస్ దిగ్గజాల రికార్డును సైతం తుడిచిపెట్టేస్తూ గతంలో ఇందిరాగాంధీ పేరిట ఉన్న సుదీర్ఘ నిరంతర పాలనా రికార్డును దాటవేసిన ఆయన నేడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆల్ టైమ్ రికార్డును కూడా అధిగమించి చరిత్రను సృష్టించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ఘనత నెహ్రూ గాంధీ కుటుంబానికి దక్కింది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని చూశారు. ఎన్నో రాజకీయ ఒడిదుడుకులను తట్టుకొని 11 ఏళ్ల పాటు నిరంతరాయంగా పాలించారు. కానీ నరేంద్ర మోదీ ప్రస్థానం అలా సాగలేదు. విపక్షాల అలుపెరగని విమర్శలు, అంతర్జాతీయ మీడియా కుట్రలు, దేశీయంగా ఎదురైన క్లిష్ట పరిస్థితులు వీటన్నింటినీ దాటుకుంటూ కేవలం అభివృద్ధి, జాతీయవాదం అనే 2 ఆయుధాలతో జనాల్లో బ్రాండ్ మోదీ ఇమేజ్ను నానాటికి పెంచుకుంటూ పోయారు. అందుకే ఇందిరమ్మ రికార్డులు దాటారు. ఇవాళ నెహ్రూ ఆల్ టైమ్ రికార్డును కూడా బద్దలు కొట్టి భారత రాజకీయాల్లో తానే ఒక నెంబర్ 1 ధృవతారగా నిలిచారు. ఇది కేవలం ఒక రోజుతో మారిన లెక్కలు కాదు, ఒక శతాబ్దపు రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసిన మహాప్రస్థానం. 1947 నుంచి 1964 వరకు సాగిన నెహ్రూ కాలం నాటి రికార్డును తిరగరాయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ప్రాంతీయ శక్తులు, అంతర్జాతీయ సవాళ్లు, మారుతున్న రాజకీయ సమీకరణల మధ్య ఒకే ఒక్క నాయకుడు అప్రతిహాతంగా దూసుకుపోతూ ప్రజా హృదయాలలో చెరగని ముద్ర వేస్తూ 70 ఏళ్ల భారత ప్రజాస్వామ్య చరిత్రను మళ్ళీ మొదటి నుంచి రాశారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన, సరిహద్దుల్లో సర్జికల్ స్ట్రైక్స్తో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించిన, అయోధ్యలో భవ్య రామ మందిరాన్ని సాకారం చేసిన, డిజిటల్ విప్లవంతో దేశ రూపురేఖలు మార్చినా అది కేవలం నరేంద్ర మోదీ అనే లీడర్షిప్కి సాధ్యమైంది. అందుకే నేడు ప్రపంచ దేశాల అధినేతలు సైతం సలాం కొడుతూ నీరాజనాలు పలుకుతున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 ఏళ్లకు పైగా తిరుగులేని పాలన అందించిన మోదీ ప్రధానిగా మరో 12 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి పునాది వేశారు. ఒక ముఖ్యమంత్రిగా మరియు ప్రధానమంత్రిగా కలిపి దాదాపు 24 సంవత్సరాల పాటు నిరంతరాయంగా ఒక ప్రభుత్వానికి అధినేతగా ఉండటం ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే మరెవరికీ సాధ్యం కాలేదు. గ్లోబల్ లీడర్షిప్ ఇండెక్స్లో బ్రిటన్, రష్యా వంటి సూపర్ పవర్స్ అధినేతలను వెనక్కి నెట్టి నరేంద్ర మోదీ 70% పైగా అప్రూవల్ రేటింగ్తో టాప్లో దూసుకుపోవడానికి కారణం ఆయన తీసుకున్న సంచలన నిర్ణయాలే. 5G టెక్నాలజీ, యూపీఐ డిజిటల్ పేమెంట్స్, మేక్ ఇన్ ఇండియా, వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, ఇలా ప్రతి రంగంలోనూ భారత్ను అగ్రగామిగా నిలిపారు మోదీ. కొందరు చరిత్రను చదువుతారు, కొందరు చరిత్రను రాస్తారు. కానీ దేశ తొలి ప్రధాని నెహ్రూ దశాబ్దాల రికార్డులను అధిగమిస్తూ
తానే ఒక సజీవ చరిత్రగా మారి ఆధునిక నవభారత ప్రస్థానంలో సరికొత్త మైలురాయిని లిఖించిన నాయకుడు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఈ సుదీర్ఘ నిరంతర పాలన కాబోయే కాలానికి ఒక సరికొత్త అధ్యాయం.